మండలిలో దేవుడి ఫోటోస్ వివాదంపై బొత్స చిట్చాట్ చేశారు. మండలి చైర్మన్ తో భేటీ తర్వాత బొత్స వ్యాఖ్యలు చేశారు. మేము క్షమాపణ చెప్పడం కాదు, ముందు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని చైర్మన్ కు చెప్పామన్నారు బొత్స. మండలి చైర్మన్ మమ్మల్ని క్షమాపణ కోరలేదన్నారు ఆయన. కూటమి నేతలు చెప్పిన విషయాలని చైర్మన్ మాకు చెప్పారన్నారు. మా వాదన మేము కూడా చెప్పామన్నారు. సభ సజావుగా సాగాలని, కూటమి నాయకులకి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరామన్నారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేశారు. ఇందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు బొత్స. మండలిలో ఎక్కడ కూడా మా సభ్యులు చెప్పులు ధరించలేదన్నారు. స్వయంగా నేనే చెప్పులు తీసేయండి అని అందరికీ చెప్పానన్నారు. వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేస్తుంది కూటమి పార్టీలన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చెప్పులు వేసుకుని దేవుణ్ణి అవమానించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయన్నారు బొత్స.